ప్రాణాలు ఎన్ని? ఇది చాలా గొప్పదైనటువంటి ప్రశ్న. మనం సామాన్యంగా అనేక చోట్ల చెప్పేస్తూ ఉంటాం పంచ ప్రాణాలు అని. ఏదైనా మాట్లాడేప్పుడు ఎవరికైనా ఇబ్బంది కనుక వస్తే వాడి యొక్క పంచప్రాణాలు గాల్లో కలిసిపోయినాయండి అంటాం. ఈ మాటలో అర్థం ఏమిటి అంటే ప్రాణముల యొక్క సంఖ్య 5 అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతోంది. పంచ ప్రాణాలు అంటే మొత్తం ప్రాణాలు 5. ఏమిటవి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు. ఈ 5 కూడా పంచప్రాణములు అని చెబుతూ ఉన్నాం. మరి ఇప్పుడు ప్రాణాలు 5 అనే విషయం తెలిసినప్పుడు ఇంకా ప్రాణాలు ఎన్ని అని అడుగుతారు ఎందుకండి? మీకు తెలిసింది కదా? కాదు. ఇంకో చోటకు వచ్చేటప్పటికీ సప్త ప్రాణాలు అని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రాణాలు 7 అనేటటువంటి మాటని చెప్తున్నాడు. సప్త ప్రాణాలు అంటున్నాడు. ఏమిటి సప్త ప్రాణాలు? కళ్ళు 2, ముక్కులు 2, 4, చెవులు 2, 6, నోరు 1, 7. కళ్ళు, ముక్కులు, చెవులు 3 2 6, నోరు 1 7. ఈ 7 కూడా ప్రాణములు. కాబట్టి వీటినే సప్త ప్రాణములు అని అన్నారు అని చెప్తూ ఉన్నది మనకి ఉపనిషత్తు. ముండక ఉపనిషత్తులో చెప్తున్నాడు ఈ మాటని. మరి ఇప్పుడు 7 ప్రాణాలు ఉన్నాయా? ఈ 7 కూడా ఇంద్రియాలు కదా. కళ్ళు, ముక్కులు, చెవులు అంటే నోరు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు కదా. ఇంద్రియాలే ప్రాణములు. ప్రాణములు అంటే ప్రత్యేకంగా కావు, ఇంద్రియాలే ప్రాణాలు అని చెప్తూ ఉన్నాడు. ఎలా తెలుస్తోంది మనకి? బృహదారణ్యకోపనిషత్తులో చెప్తాడు. యాజ్ఞవల్కుడితో వాదనకి దిగినప్పుడు ఋతభాగుని యొక్క కుమారుడు ఆర్తభాగుడు ఇతడు అడుగుతాడు, గ్రహాలెన్ని, అతిగ్రహాలెన్ని అని అడుగుతాడు. ఇక్కడ అసలు గ్రహము అంటే ఏమిటి? గ్రహము అంటే గ్రహించేది, అదే ఇంద్రియము. అతిగ్రహము విషయాలే అతిగ్రహాలు. గ్రహము అంటే గ్రహించేది, అదే ఇంద్రియం. మరి అతిగ్రహము అంటే విషయమే అతిగ్రహము అన్నాడు. ఈ రకంగా వచ్చేటప్పటికీ ఈ గ్రహాలు ఎన్ని అంటే 8 రకాలైనటువంటివి చెప్పాడు. ముక్కు, నోరు, నాలుక, కన్ను, చెవి, మనస్సు, చేతులు, చర్మం, ఇలా 8 రకాలైనటువంటి గ్రహాలు ఉన్నాయి అన్నాడు. ఇవే ప్రాణాలు అని. ఈ రకంగా రకరకాలుగా చెప్పడం జరిగింది. ప్రాణాల సంఖ్య ఎంత అన్నప్పుడు 5 అని ఒక చోట, 7 అని ఒక చోట, 8 అని ఒక చోట, ఇలా కాదండి 11 అని, 10 అని, ఇట్లా రకరకాలుగా చెప్పారు. అసలు ప్రాణాలు ఎన్ని? ఈ విషయాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంద్రియాలు 11 అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. బృహదారణ్యకోపనిషత్తులో చెప్తాడు ఇంద్రియాలు మొత్తం 11 ఉన్నాయ్యా అంటాడు. ఏమిటి 11 రకాలైనటువంటి ఇంద్రియాలు? దర్శన, శ్రవణ, ఆఘ్రాణ, ఆస్వాదన, స్పర్శన, వదన అంటే మాట్లాడే నోరు, ఆదాన స్వీకరించిన చేతులు, గమన కాళ్ళు, ఆనంద, విసర్గ, ధ్యానం, ఇవన్నీ మొత్తం కలిపి మనకి 11 రకాలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా ప్రాణి యొక్క కర్మ పరిసమాపన అయినప్పుడు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. మానవుడు మరణించాడు అంటే మరణకాలంలో మానవుడి యొక్క ఇంద్రియాలు, మనస్సు, ప్రాణాలు ఇవన్నీ కూడా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి అని చెప్పాం మనం. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయో
అప్పుడు శరీరం అచేతనం అయిపోతుంది. అంటే శరీరం కాస్త మరణిస్తుంది. శరీరం ఎప్పుడైతే మరణించిందో అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరూ కూడా గొల్లుమని గోలబెట్టి ఏడుస్తారు. ఈ రకంగా బంధువులందరినీ కూడా రోధింపజేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా రుద్ర అనేటటువంటి శబ్దంతో పిలువబడతాయి. ఈ మొత్తం 11 అని చెప్పుకున్నాం కదా. అందుకే వీటిని ఏకాదశి రుద్రులు అనే మాటను కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఈ 11 కలిపి 11 ఇంద్రియాలు. ఇవే ఏకాదశి రుద్రులు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంద్రియాలే ప్రాణాలు అని చెప్పాం కదా. ఇందాకే మనం ప్రాణాలు అంటే ఇంద్రియాలే ప్రాణాలు అని చెప్పుకున్నాం. బృహదారణ్యకోపనిషత్తులో చెప్పాడు అన్నాం. కాబట్టి ఇక్కడ ప్రాణాలు ఎన్ని, ఇంద్రియాలు ఎన్ని అంటే 11 అని చెప్పాడు. కాబట్టి ప్రాణాలేగా, ప్రాణాలు 11. ఇప్పుడు మనకి ప్రాణాలు 5, 7, 8, 10 ఇలాంటి అనుమానాలనే ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్రాణాలు ఎన్ని అంటే 11 అనేటటువంటి మాటని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇది ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయం.